నమస్తే, మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ కబ్జా చేశారని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు? సత్తుపల్లి సార్. ఏమైంది, ఇష్యూ ఏంది? అమ్మవారి గుడి దగ్గర ఏటా మేము అన్నదానానికి బతుకమ్మ అమ్మవారికి అన్నదానం అవి చేపిస్తాం. కొత్త దసరాకి చేస్తుంటే కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ షెడ్ వేయనివ్వట్లేదు, గోశాల కూడా వేయనియట్లేదు. గోశాల ఉంది సార్, ఆవులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ షెడ్ వేయద్దు ఏమయ్యద్దు అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. ఎవరాళ్ళు? పేర్లు ఉన్నాయి కదా, మా కులస్తులే. వాళ్ళు దౌర్జన్యంగా వస్తున్నారు, మా మీద తిరగబాటు చేస్తున్నారు. అక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు? మేము ఇప్పుడు దాదాపు కనీసం 18 సంవత్సరాల మట్టి ఆ గుడి నిర్మాణం చేపించాం. అక్కడే మేమే కట్టిపించాం. ఇప్పుడు ఒక సంవత్సరం మట్టి మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు, ఈ షెడ్ వేయట్లేదు. ఈ 18 ఏళ్ళు కూడా టెంట్ వేసి టెంట్ కింద అన్నదానం అవి బతుకమ్మ ఆడించుకుంటూ ఉంటున్నాం. ఈ సంవత్సరం ఏదో షెడ్ వేద్దామని చెప్పేసి దాతల ద్వారా మేము షెడ్ వేయించి అక్కడ అన్నదానానికి బతుకమ్మ ఆడించుకోవడానికి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి వేద్దామని చేస్తుంటే వేయనీయట్లేదు. నాన్న ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. దాని గురించి మన సీఎం గారు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, కానీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, కానీ చెప్పినా కానీ వినట్లేదు. ఆ లోకల్ లీడర్ల వల్ల కొంతమంది అట్లా మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఆపారు. దాని గురించి ఇక పట్టించుకోవట్లేదు అని చెప్పి సీఎం సార్ని కలుద్దామని వచ్చాము. మీరేమంటారు? ఎన్ని రోజుల నుంచి పూజ చేస్తారు? 18 సంవత్సరాలు సార్. 2006లో కట్టించాం అమ్మవారిని. గుడి కట్టించినాం. గుడి కట్టించి ప్రతిష్ఠ చేసి అన్నదానం పెట్టడం. తర్వాత నవరాత్రులకి కార్తీక మాసానికి పూజలు చేస్తుంటాం. భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు, అమ్మకి ఆవులు దానం ఇస్తుంటారు, చేస్తుంటలే. కానీ ఏమైందంటే సార్, 2 సంవత్సరాల నుంచి అన్నదానానికి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే అన్నం తినడానికి ఇబ్బంది అవుతుంది. టెంట్ వేసి పెడతాను. టెంట్ వేసిన అయితే ఒక అతను దాత వచ్చి, అమ్మ నేను అమ్మవారికి వంట చెడ్డ వేస్తా, మీరు వేపియండి అని సువ్వలు ఇప్పించేళ్ళండి సార్. అయితే తీసుకొచ్చి వేస్తాను. వేస్తుంటే ఏమంటున్నారంటే, నువ్వు వంట చెడ్డ వేయటానికి ఇల్లేదు, ఈ స్థలం నీది కాదు, నువ్వు వెయ్యొద్దు అంటే. నాదంటే నువ్వు వెయ్యొద్దు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని కేసీఆర్ దిమ్మ కట్టేశారు. అందులో స్థలంలో బొమ్మగా దిమ్మ కట్టారు. కేసీఆర్ అంటే సండ్ర ఏరియా గారు అప్పుడు ఎమ్మెల్యే, ఏరియా గారు ఎమ్మెల్యే అయితే దిమ్మ కట్టారు. దిమ్మ కడితే దిమ్మ ఎందుకు కడుతున్నారు సార్ మా స్థలంలో అంటే, నీ స్థలంలో కాదమ్మా, మేము ఆకాడ స్థలం శుభ్రం అయ్యాక దాంట్లో కడతాం, తర్వాత తీసంటే మాకు తెలవదు కదా సారు నువ్వు అన్నాం అని కట్టారు. కట్టిన తర్వాత మేము వంట చెడ్డ వేస్తుంటే, దిమ్మ ఉండగా నువ్వు వంట చెడ్డ వేస్తాం ఏంటని పేసి పెట్టారు. కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ ఏం చేసిండంటే లెటర్ పంపించారు పోస్ట్ ద్వారాగా. ఆమెను చికాకు చేస్తున్నారు, పలానా వ్యక్తులు అరెస్ట్ చేయమని సిఏ గారికి రాశారు. సిఏ గారికి కంప్లైంట్ పెడితే పోలీసులు కానిస్టేబుల్ గారిని పంపించారు. పంపిస్తే ఏమైందంటే, కానిస్టేబుల్ గారు వచ్చి మరి పలానా వ్యక్తులు పలానా ఆమెను చికాకు చేస్తున్నారంటే, ఇబ్బంది పెడుతున్నారంటే, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఏరే వాళ్ళకు ఫోన్లు చేసుకున్నారు. ఆ సార్ నా దగ్గరకు వచ్చారు. సార్ ఇది పరిస్థితి, ఇదిగో గుడి, ఇదిగో స్థలం అని చూపించా. ఎట్ట దిమ్మ కట్టారు సార్ అంటే, ఆ సార్ కూడా బాగానే కరెక్ట్గా మాట్లాడారు. ఆమె ఇల్లు కదా కట్టేది, అమ్మవారికే కదా, గోశాల వంట చెడ్డ వేయటానికే కదా మాట్లాడేది, మీరు ఎందుకు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారంటే, మేము తర్వాత మాట్లాడుతున్నాం. మా ఊరు ఎమ్మెల్యే గారు చెప్పినాం. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వేసుకోమ్మ వంట చెడ్డ అని చెప్పారు. ఆరు కూడా ఏం అబద్ధం చెప్పలేదు. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు, వంట చెడ్డ వేసుకొని అని చెబితే వ్యక్తులు వచ్చి వాళ్ళు వేయటానికి మేము ఒప్పుకోమని, ఆ మేడం వచ్చినప్పుడే ఒప్పుకుంటున్నారు సారు, మేము వేపిస్తామని ఒప్పుకుంటున్నారు. మేడం వెళ్ళిపోయినాక మళ్ళీ చికాకు చేస్తున్నారు. అసలు వేయటానికి మేము ఒక్కడమే సారు. గుడి కట్టి నేను ఒక్కదాన్ని 10 మంది వచ్చిన ఒక్కదాన్ని మేము పడితే నేను ఏం చేయను సారు. నా భర్త ఏమో ఆవులు ఎమ్మటి వెళ్తాడు కాయటానికి, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. నేను ఎవరితో యుద్ధం చేయగలను సార్? ఎవరితో యుద్ధం అందుకని సారు చెప్పుకుందామని, మంత్రి గారికి చెప్పుకుందామని ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చింది సార్. నేను వచ్చి 3 రోజులు అవుతుంది సార్. నేను మొన్న వచ్చా. ఈ రోజు రమ్మన్నారు, ఈరోజు ప్రజాసేవ ఉందమ్మ రా అన్నారు. అంటేనే వచ్చింది సార్. అది నాకు న్యాయం చేయాలని అమ్మవారికి వంట చెట్టు ఎకరాలు నాకు తెలవు సారు. మాది 10 కుంటలే. 10 కుంటలే వస్తున్నారు. మాది 10 కుంటలే సార్. 10 కుంటలోనే గుడి కట్టా. గుడి 2 కుంటలు పోయింది సార్. 8 కుంటల గోశాల అన్నదాన చెట్టు అవన్నీ తీపిచ్చాం. బండలో చెట్లు మొత్తం తీపిచ్చాం. మొత్తం లేవలు చేసి 80 టిప్పులు మట్టి తోలిచ్చి లేవలు చేసినాం. అప్పుడు గుడి కట్టించిన కాడ నుంచి అదే పని చేసినాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాను నన్ను. సార్ ఏమన్నారంటే, అమ్మ నీకైతే ఇబ్బంది లేదు, ఖమ్మం కలెక్టర్ ఆఫీస్లో ఇవి కాగితం ఇచ్చిన తర్వాత నీకు మంచిగా జరిగిద్దని చెప్పారు.
నీకేం జరిగితే తెలియదు సార్. అందుకే సీఎం సార్కి కొద్దిగా తెలియజేయండి సార్ అని చెబుతున్నా. నాకు ఏం వద్దు మీరు ఏం అడుగుతారు, ఏం కోరుకుంటారు సీఎం? సీఎం కోరుకునే సార్ అమ్మవారి పక్కన వంట షెడ్డు గోశాల రెండు కట్టియాలంట. ఆ రెండే కానీ అంటే మొక్కుకున్న వాళ్ళు ఉన్నారు సారు. అంటే నా సాయసొత్తు నేను సాయం ప్రయత్నిస్తా, కానీ మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా, దాతలు చేసేవాళ్ళు ఉన్నారు, గోశాలు కట్టేవారు ఉన్నారు. అది కట్టనీయట్లేదు కదా వీళ్ళు. అదే వాళ్ళు కట్టేతాడు చూస్తే సార్ నాకు ఏం వద్దు సార్, నాకు డబ్బు వద్దు, ఏం వద్దు. నా అమ్మవారి పక్కన గోశాల, అన్నదానం షెడ్డు, ఇక ఆ రెండు మంత్రి గారు దేవుడి దయవల్ల తెలిస్తే సార్ తెలియజేయండి సార్. మీకు దండం పెడతారు సార్. నన్ను నాన్న ఇబ్బంది పెడుతున్నారు సార్. తిండి కూడా తినకుండా మమ్మల్ని నానచ్చగా చేస్తున్నారు సార్. అదే నేను కోరుకునేది, అదే చేయండి సార్.